అందరికీ నమస్కారం. ముందుగా కర్నూలు బస్సు అగ్ని ప్రమాదంలో దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన వారందరికీ మనస్ఫూర్తిగా శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. ఇంతకుముందు నేను విడుదల చేసిన వీడియో అప్పటి ప్రత్యక్ష సాక్షుల సమాచారం ఆధారంగా మాత్రమే తయారు చేయబడింది. కానీ ఇప్పుడు పోలీసులు నిర్వహించిన విచారణలో వాస్తవాలు వేరేగా తేలాయి. దాంతో ఆ వీడియోలో తప్పులు ఉన్నందుకు నేను హృదయపూర్వకంగా క్షమాపణలు కోరుతూ ఇప్పుడు నిజంగా ఏమి జరిగిందో సీన్ టు సీన్గా వివరిస్తున్నాను. సమయం రాత్రి 9:40 బస్సు హైదరాబాద్ నుంచి బెంగళూరుకు బయలుదేరింది. కాస్త దూరం వెళ్లిన తర్వాత బోరున వర్షం ప్రారంభమైంది. ప్రయాణికులు చాలామంది అప్పటికే నిద్రలోకి జారుకున్నారు. కొంతమంది ఫోన్లు చూస్తూ హాయిగా కూర్చున్నారు. పాపం, తెల్లారితే గమ్యస్థానానికి చేరుకోవాలని బయలుదేరిన వారు తిరిగిరాని లోకాలకు వెళ్తారని ఎవరికీ తెలుసు? సమయం అర్ధరాత్రి 2:24. కర్నూల్ పరిసరాల్లో ఇద్దరు యువకులు, శంకర్ మరియు ఎర్రిస్వామి, ఒక నల్లటి పల్సర్ బైక్పై డోన్ వైపు వెళ్తున్నారు. హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గర వారు పెట్రోల్ నింపుకున్నారు. సీసీ ఫుటేజ్ చూస్తే శంకర్ మద్యం మత్తులో ఉన్నట్టు కనిపిస్తుంది. బైక్ తిప్పే క్రమంలో స్కిడ్ అయి పడబోయింది. కొంత దూరం వెళ్లిన తర్వాత వర్షం మరింత పెరిగింది. బైక్ రోడ్డుపై స్కిడ్ అయి ఎడమవైపున పడిపోయింది. శంకర్ ఐరన్ డివైడర్ తగిలి తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తస్రావం ఎక్కువ కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఎర్రిస్వామి గుండెలు పగిలేలా విలపిస్తూ తన మిత్రుడిని రోడ్డుకి పక్కకు లాగాడు. అప్పుడే ఎదురుగా ఒక వోల్వో బస్సు వేగంగా వస్తున్నది గమనించి తానే దూరంగా పారిపోయాడు. బస్సు డ్రైవర్ రోడ్డుపై పడి ఉన్న నల్లటి బైక్ను గమనించక అదే మీదుగా ఎక్కించి సుమారు 300 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లాడు. దాంతో బైక్ పెట్రోల్ ట్యాంక్ పగిలి పెట్రోల్ లీకై స్పార్క్ తగిలి మంటలు చెలరేగాయి. మంటలు క్షణాల్లోనే బస్సు మొత్తానికి అంటుకున్నాయి. డ్రైవర్, కండక్టర్ వెంటనే బస్సు ఆపి వాటర్ బబుల్ క్యాన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. బస్సులో ఉన్న ప్రయాణికులు గాఢ నిద్రలో ఉండగా ఒక్కసారిగా పొగ, వేడి గమనించి కేకలు వేస్తూ బయటకు రావడానికి ప్రయత్నించారు. కానీ డోర్లు సెన్సార్ లాక్ కావడంతో ఓపెన్ కాలేదు. చాలా మంది అద్దాలు పగలగొట్టే ప్రయత్నం చేశారు. ఈ సమయంలో ధర్మవరానికి చెందిన హరీష్ అనే వ్యక్తి బయట నుంచి పెద్ద రాయితో అద్దాలు పగలగొట్టి దాదాపు 10 మందిని కాపాడాడు. మిగతా వారిని కాపాడేలోపే మంటలు మరింత తీవ్రంగా వ్యాపించి చుట్టూ అగ్నిజ్వాలలతో బస్సు మునిగిపోయింది. ఆవేశంతో బయటకు దూకిన కొంతమంది ప్రాణాలు దక్కించుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు 19 మంది ప్రయాణికులు బస్సులో చిక్కుకుని సజీవ దహనమయ్యారు. బస్సులో లగేజ్ బాక్స్ ఉన్న చోట సుమారుగా 243 కొత్త మొబైల్ ఫోన్లు హైదరాబాద్కు చెందిన ఒక వ్యాపారి బెంగళూరుకు పార్సల్ చేస్తున్నట్లుగా తెలిసింది. అందులో ఉన్న ఫోన్లో బ్యాటరీలు అగ్నికి ఆజ్యం పోసినట్టు ఒక్కొక్క సెల్ ఫోన్ బ్యాటరీ పగులుతూ పంటలు ఇంకా తీవ్ర వ్యాప్తి చెందడానికి కారణమయ్యాయి అని పోలీసు విచారణలో తేలింది. అయ్యో అరే మళ్ళీ రాకూడదమ్మా, మంటల్లో మాయమైన మనుషులమా, నిన్ను పిలిచిన స్పందించలేని స్వరం, మిగిలింది పొగలో కన్నీటి రూపం. నిన్ను పంపింది అమ్మ నవ్వుతూ, జాగ్రత్తగా వెళ్ళు బిడ్డానుతూ, కానీ తిరిగి వచ్చింది నీ మిగతా వస్త్రం. మిగిలింది ఆ తల్లి గుండె చప్పుడు మాత్రమే. బస్సు మంటల్లో జ్వలించిన క్షణం, ప్రాణాలు పిలిచాయి అమ్మా అని. ఆ స్వరం గాలిలో కరిగిపోయింది.
గాలి నేడు రోదిస్తోంది, ఏడుస్తుంది రోడ్డు మంటల వాసనతో, విలపిస్తోంది ఆ చీకటి ఉదయం. ఒక్క క్షణం లేటైతే బతికేవారేమో, అదృష్టం రాలేదు ఆ దారి దురదృష్టమైపోయింది. నవ్వులు నిండిన సీట్లు బూడిదగా మారాయి, కలలు కరిగిపోయాయి వేడిలోనే. ఒక ఫోన్ కాల్ కూడా రాలేదు తిరిగి, ఆ నంబర్లు ఇప్పుడు మౌనంగా మిగిలాయి.